నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అరుపులు కేకలు, అర్థం లేని ఆరోపణలు, బాపట్ల కౌన్సిల్ తీరు, ప్రతిసారి ఇదే తంతు. చట్టాలపై అవగాహన పెరగాలి, విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. జూనియర్ సివిల్ జడ్జి ఆరిఫా విజ్ఞప్తి. బాపట్లలో 5 రూపాయలకే భోజనం. అక్టోబర్ 2న అన్నా క్యాంటీన్కు శ్రీకారం. మంత్రి సిద్ధాచే ప్రారంభం. చట్టాలపై సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ప్రతి చట్టం గురించి విద్యార్థులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా సూచించారు. ప్రాథమిక దశలోనే చట్టాల గురించి తెలుసుకుంటే భవిష్యత్తులో ఒక మంచి మార్గంలో పయనించేందుకు అవకాశం ఉంటుందని ఆరిఫా అభిప్రాయపడ్డారు. బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ఆరిఫా పాల్గొన్నారు. బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంచర్ల అవినాష్, న్యాయవాదులు బండి రామూర్తి నాయుడు, కేసని శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. చట్టాలు, వాటి తీరు తెన్ను గురించి జూనియర్ సివిల్ జడ్జి ఆరిఫా చక్కగా విద్యార్థులకు వివరించారు. 2012లో పోక్సో చట్టం అని ఒకటి వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. అంటే దీనిలో బాలికలైనా అబ్బాయిలైనా అమ్మాయిలకైనా వర్తిస్తుంది ఈ చట్టం అనేది. ఇప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు మనం పేపర్ చదువుతున్నాం, రోజు ఎన్నో రేప్ జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. అంటే చిన్న చిన్న పిల్లల మీద 3 సంవత్సరాల పాపని రేప్ చేశారని, ఒక 10 సంవత్సరాల పాపని రేప్ చేశారని ఇట్లా జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. దీనిలో మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, దీనిలో అంటే ఇంత దూరం, అంటే ఆ అఫెన్స్ జరగడానికి అంత దూరం రాకుండా ముందే మనం ఏమి చర్య తీసుకుంటే బాగుంటుంది అని. ఇప్పుడు మీరున్నారు, మీకన్నా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, మీకు చెల్లెలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు. మీరు ఏం చెప్పాలంటే పిల్లలకి, ఎవరైనా సరే మన పక్కన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళైనా సరే పిల్లల్ని తాకేటప్పుడు ఎక్కడ తాకుతున్నారు అంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక స్విమ్ సూట్ వేశారనుకోండి, ఆ స్విమ్ సూట్తో కవర్ అయ్యే ఏరియా అంతా కూడా అన్సేఫ్ టచ్. అంటే దీన్ని సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అని 2 పదాలుగా విభజించడం జరిగింది, అంటే పిల్లలకి అర్థం అవడం కోసం. ఆ స్విమ్ సూట్ ఎక్కడైతే కవర్ అయి ఉంటుందో ఆ ఏరియాస్లో పిల్లల్ని తాకినట్లయితే వెంటనే మీ తల్లిదండ్రులకి చెప్పాలి. మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెప్తే, మీకన్నా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, 3 సంవత్సరాల పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు, లేదా మీకన్నా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, అలా పట్టుకోవడం కానీ, ఎవరైనా మీ ఇంట్లో మీ తాతయ్య కానీ, లేకపోతే పక్కింటి అంకుల్ కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ, మన ఇంటికి మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు కానీ అలా పట్టుకోవడం, లేకపోతే పిల్లల్ని కామెంట్ చేయడం, చాలా అసహ్యంగా మాట్లాడడం, అలా చేసినప్పుడు ఎవరైనా సరే మనం మన తల్లిదండ్రులకి మొదటగా చెప్పాలి. అలా చెప్పినట్లయితే ఈ రేపుల దాకా, అంటే వాళ్ళని సెక్షువల్గా ఎక్స్‌ప్లాయిటేషన్ చేసేంత వరకు పోకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఎవరైనా వచ్చి ఇలా మిమ్మల్ని ముట్టుకుంటున్నారు, మీకు తెలుస్తుంది అరే ఇలా ముట్టుకోవడం తప్పిది. అంటే మీ అంకుల్ అయి ఉండొచ్చు, మీ పెద్దనాన్న అయి ఉండొచ్చు, మీ తాతయ్య అయి ఉండొచ్చు, ఆయన ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఒక అమ్మాయిని ముట్టుకునే పద్ధతి ఇది కాదు అని మీకు అనిపించినప్పుడు మీరు తప్పకుండా మీ తల్లిదండ్రులకు తెలియచేయాలి. అలా తెలియచేస్తే మీకు మన నేరాలు జరగకుండా అరికట్టవచ్చు. వయసు చాలా తక్కువగా ఉంది కాబట్టి బాల్య వివాహాలు ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. దానివల్ల చాలా నష్టపోతారు. అందువల్ల బాల్య వివాహాలు వయసు ఉన్నది కాబట్టి ఆ వయసు రీత్యా దృష్టిలో పెట్టుకొని ఇది చేసేయండి. మనని పెద్దలు ఎంతో కష్టపడి ఇక్కడికి స్కూల్కి పంపిస్తున్నారు. మనం చదువు మీద శ్రద్ధ వహించాలి కానీ వేరే యావిగేషన్స్ మీద శ్రద్ధ వహించకూడదు. రకరకాలైన వ్యామోహాలు, రకరకాల ఇది చేసుకుంటూ కొంతమంది ఇది చేయడానికి అవకాశం ఉంది. అలాంటి అపోహలకి వాటికి అవకాశం ఇవ్వకుండా మీరు వచ్చిందేంటి, చదువుకోవడానికి వచ్చారు, టీచర్స్ చెప్పినట్టుగా మీరు భవిష్యత్తులో పైకి పోవాలంటే బాగా చదువుకొని పైకి రావాలి. ఈ బాల్య వివాహాలను రద్దు చేస్తూనే 1929లోనే చట్టం చేయబడింది, బిఫోర్ ఇండిపెండెన్స్.
కాబట్టి మీకు తెలిసి ఎక్కడైనా అలాంటి వివాహాలు ఎవరికైనా ఇష్టం లేకుండా కానీ లేదా బలవంతంగా కానీ లేకపోతే వాళ్ళ అనుమతితో కానీ అట్లా బాల్య వివాహాలు జరుగుతుంది, మీరు మీ దగ్గరలోని పోలీసు వారికి కానీ అలా న్యాయవాదులకు కానీ ఎవరికైనా కానీ చెప్పి మీరు కూడా ఆపవచ్చు. అట్లాగే చైల్డ్ లేబర్ యాక్ట్ అని 1986 చైల్డ్ లేబర్ యాక్ట్ అంటే ఇప్పుడు మీరంతా చిల్డ్రనే కదా, 14 ఏళ్లలోపు వాళ్ళందరూ కూడా పిల్లల కిందే వస్తారు. 14 నుంచి 18 ఏళ్ల వరకు అడోల్సెంట్స్ అంటారు. అడోల్సెంట్స్ లేబర్ ఈజ్ ఎలిజిబుల్ అంటే 14 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలు శ్రమ చేసుకోవడానికి పని చేసుకోవడానికి అర్హులు. కానీ ప్రమాదంతో కూడిన పనులు మాత్రం వాళ్ళ చేత చేయించకూడదు. అలాంటి పరిస్థితుల్లో మీరంటే చదువుకుంటున్నారు, ఎక్కడన్నా పిల్లలు కూడా ఇలా చైల్డ్ లేబర్లో కానీ అలా ప్రమాదకరమైన అడోల్సెంట్ లేబర్లో కానీ ఉన్నట్లయితే మీరు సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మీరు కూడా వారికి హెల్ప్ చేయొచ్చు. ఎట్లాగూ పోలీసు వారికి తెలియజేసి కానీ న్యాయ వ్యవస్థకు తెలియజేసి కానీ చేయొచ్చు. అదేవిధంగా ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయం కూడా ఇదేనని పలువురు తెలుగుదేశం నాయకులు అన్నారు. బాపట్లలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం ద్వారా ఒక మంచి సంకల్పానికి ఎమ్మెల్సీ అన్నం సతీష్ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. బాపట్లోని వ్యవసాయ కళాశాల రోడ్డు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు ప్రారంభిస్తారని బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి వెల్లడించారు. వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోట నారాయణ, పార్టీ నాయకులు ఫరీద్, ఎల్లమంద, కౌన్సిలర్లు యాళ్లగడ్డ పార్వతి, చింతా దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణ ప్రజలకు ఒక మంచి వార్త తెలియజేస్తున్నాము. అక్టోబర్ 2వ తారీఖున ఈ సేవ పక్కన మరి బీచ్ రోడ్లో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ జరుగుతుంది. నిన్న ట్రయల్ వేసాము. 5 రూపాయలకే ఉదయం పూట టిఫిను, 5 రూపాయలకే మధ్యాహ్నం పూట భోజనం, 5 రూపాయలకే సాయంత్రం పూట భోజనం, ఇట్లా 3 టైమ్స్ కూడా ఈ క్యాంటీన్ జరుగుతుంటుంది. 5 రూపాయలు టిఫిన్ చాలపోతే మళ్ళీ ఇంకొక 5 రూపాయలు చెల్లించి తీసుకోవాల్సి వచ్చింది. అట్లా మీకు ఎంత కావాలంటే 5 రూపాయలు చెల్లించాలి, మినిమం 5 రూపాయలు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇది మరి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అలాగే నియోజకవర్గానికి వచ్చేటటువంటి అన్నం సతీష్ ప్రభాకర్ గారు మరి ఈ క్యాంటీన్ అక్కడ ఈ సేవ దగ్గర బిల్డింగ్ కట్టించి మరి ఆయన ఎంతో కష్టపడి అక్కడ బిల్డింగ్ కట్టించి మరి ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చుతోటి భోజనం, పేదవారు ఉంటారు, అడుక్కునేవారు ఉంటారు, వాళ్ళు అడుక్కునే పని ఉండదు, చక్కగా 5 రూపాయలు భోజనం చేయొచ్చు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో మీ సేవా పక్కన ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లో మరి అందరికీ కూడాను 5 రూపాయలు, కేవలం 5 రూపాయలు చెల్లిస్తే చాలు, వాళ్ళందరికీ కూడాను ఎంతమంది వస్తే అంతమందికి మరి ప్రతిరోజు కూడాను భోజన సదుపాయం కల్పించేటువంటి అవకాశం ఉంది. మరి ప్రజలందరికీ మేము తెలియజేసుకునేది ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ని తీసుకురావడంలో కానివ్వండి, దాని నిర్మాణంలో కానివ్వండి, మరి ఎమ్మెల్సీ గారు ఎంతో కృషి చేసి దాని దగ్గరుండి పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయించి రేపు 2వ తారీఖున ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మరి మనం కనుక దాన్ని ఎక్కువగా కనుక ఉపయోగించుకోగలిగితే ఒక 500 మందిని దాటి కనుక మనం ఎక్కువ మంది కనుక అక్కడ భోజనాలు చేసే పరిస్థితి కనుక వచ్చేటట్టయితే ఇంకొక క్యాంటీన్ని ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చీల్ రోడ్ సెంటర్లో కానివ్వండి, లేదు అంబేద్కర్ స్టాట్యూ సెంటర్లో కానివ్వండి, ఇంకోటి ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లా 2-3 ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడాను అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి మంచి మీరు చూడండి క్వాలిటీతో ఉన్నటువంటి ఆహారాన్ని అక్కడ వాళ్ళు ఇస్తారు. కాబట్టి వాటన్నిటిని మీరు సద్వినియోగం చేసుకొని మరి మీరందరూ కూడా మీ చేయిత ఇంత సాధిస్తానికి కారకమైనటువంటి అన్నం సతీష్ ప్రభాకర్ గారి మీరు ఉంటారని చెప్పేసి కోరుకుంటూ అన్నా క్యాంటీన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని, ప్రతి మనిషి అందరికీ తెలియజేయాలని, మరి ఈ రోజున 100 రూపాయలు పెడితే కానీ బయట భోజనాలు దొరకనటువంటి పరిస్థితి, అటువంటిది కేవలం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకోండి. రేపు అక్టోబర్ 2వ తారీఖున అథారిటేటివ్గా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి బాపట్ల ప్రజలకు అంకితం చేసే విధంగా మరి నిర్మాణం జరిగింది. మరి దీన్ని ప్రతి పౌరుడు
మరి బాపట్ల ప్రజలు కానివ్వండి, మరి పట్టణానికి వివిధ పనుల మీద వచ్చేటువంటి వ్యక్తులు కానీ మరి అన్నా క్యాంటీన్ని ఉపయోగించుకుని ఉదయం 5 రూపాయలకి బ్రేక్ఫాస్టు, మరి 2 పూట్ల మధ్యాహ్నం, రాత్రికి 2 పూట్ల 2 ఐదులతో 10 రూపాయలతో భోజనం ఇస్తారు. కాబట్టి శుచిగా, శుభ్రంగా, బ్రహ్మాండంగా భోజనం ఏర్పాటు చేయబడింది. మరి నేను ట్రయల్ రన్ మేము అందరం 5 రూపాయలు చెల్లించి తిని చూసాము. కాబట్టి 50 మంది ప్రజలు కూడా దీని అవసరాన్ని ఉపయోగించుకుని ప్రజలు దీన్ని దేదీప్యమానంగా నడపాలి, అట్టాగా మీ అవసరాలు కూడా తీరాలని దీంతో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సదుద్దేశంతో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి పెట్టడం జరిగింది. అరుపులు, కేకలు, అర్థం లేని ఆరోపణలు, ఆవేశపూరిత నిర్ణయాలు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు వాదనకు దిగుతున్నారో తెలియదు. ఇది బాపట్ల కౌన్సిల్ తీరు. ప్రతిసారి ఇదే తంతు. బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అనవసరపు వాదనలు, అసందర్భ వ్యాఖ్యలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఈ తతంగం మొత్తం ఒక కొలిక్కి వచ్చేసరికి సమావేశం కాస్త ముగిసిపోవడం జరుగుతూనే ఉంది. ప్రతి సమావేశం జరిగే తంతు ఇదే. ఎజెండాలో పెట్టిన అంశాల విషయంలో వైసీపీ కొన్ని సందర్భాల్లో గట్టిగా పట్టుబట్టడం, ఆ తర్వాత విఫలమవడం జరుగుతూనే ఉంది. వైసీపీ ఎన్ని విధాల కౌన్సిల్లో రభస చేసినా ఆ పార్టీ సభ్యులు సాధించేది శూన్యమే. వాళ్ళ ఉనికి నామ మాత్రమే. నా పేరు జి శ్రావణ్ కుమార్. నేను 2016 గ్రూప్ 1లో మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యి నా ఫస్ట్ పోస్టింగ్ ఆమదాల వలస మున్సిపాలిటీలో 3 నెలలు పనిచేశానండి. తర్వాత బాపట్ల మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ పై వచ్చాను. సో బాపట్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలి తప్పనిసరిగాని ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో వచ్చే ఎలక్షన్ సీజన్లో అభివృద్ధిని కుంటుపరచకుండా, రాజకీయాల్లో పాల్గొంటూ అభివృద్ధిని కుంటుపరచకుండా మీరందరి సహకారం చేయాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంతకుముందు న్యూజివీడ్లో టీపీఎస్గా చేశాను. అక్కడ నుంచి ప్రమోషన్ మీద, టీపీఓగా ప్రమోషన్ మీద బాపట్ల మున్సిపాలిటీ చేశారండి. అందరికీ ధన్యవాదాలు. గౌరవమైనటువంటి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ప్రతి వార్డులోనూ అందరూ తిరగండి, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష కౌన్సిలర్స్ను కూడా కలుపుకొని ఆ వార్డులో తిరగండి, ఆ వార్డులో ఉన్నటువంటి పెండింగ్ పనులు, చేస్తున్నటువంటి పనులు కాకుండా చేయవలసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయి వాటన్నిటినీ లిస్టు తీసుకోండి, వాటన్నిటిని లిస్ట్ తీసుకొని వాటన్నిటికీ ఎస్టిమేషన్స్ వేయించండి. కౌన్సిలర్స్తో పాటుగా ప్రజల్ని కలిసి ప్రజల యొక్క మనోభావాలు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటన్నది డైరెక్ట్గా ప్రజలతోటి మమేకం అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి గౌరవమైనటువంటి సభ్యులందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, మీ వార్డుల్లో ఉన్నటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా దానికి కావాల్సినటువంటి డైరెక్షన్స్ అన్ని కూడా ఏ పనులకి ఈ సిప్ అన్నది అప్లికబుల్ అయింది. సిప్ అప్లికబుల్ కానీ మిగతా వాటిలో మనం జనరల్ ఫండ్లో నుంచి కానివ్వండి, లేకపోతే పీపీఎస్ స్కీమ్లో నుంచి కానివ్వండి, ఎట్లా పనులు చేసుకోవాలన్నది మనము నిర్ణయం తీసుకున్నాము. వాటికి అప్లికబుల్ అయ్యేటువంటి వాటన్నిటిలో కూడాను ఎక్కడైతే రోడ్లు లేవో రోడ్లు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వాటన్నిటికీ ఎంతైతే అంత డిసెంబర్ నాటిని టార్గెట్ చేసుకుంటూ కంప్లీట్ చేయాలని చెప్పేసి గౌరవమైనటువంటి ఎమ్మెల్సీ అన్నం సతీష్ బాబు గారు అందరికీ చెప్పడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్య మురుగునీటి సమస్య. ప్రధానంగా మురుగునీటి సమస్య. ఆ మురుగునీటి సమస్యల్లో ప్రధానమైన అందులో దోమల సమస్య. ఈ మురుగునీళ్ళు ఏమవుతున్నాయంటే, గతంలో 49.35 కోట్ల రూపాయలతో గతంలో పరిపాలించినటువంటి ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ఫండ్స్తో ఇక్కడ ఓపెన్ డ్రైనేజీ చేశారు. దాదాపు 50 కోట్ల రూపాయలు. వాటికి లెవెల్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల మురుగునీరు కొన్ని చోట్లేమో పారుతా ఉంది, కొన్ని చోట్ల వచ్చేసరికి అసలు ఆ మురుగునీరు కదిలే ప్రసక్తే లేదు. బహుశా మీరు టౌన్ మొత్తం తిరుగుతున్నారు, నేను చూస్తున్నాను. ఎక్కడికక్కడ నీళ్లు పోయే పరిస్థితి కనబడతలా. దానివల్ల ఏమవుతుంది, స్టోరేజ్ అవుతుంది నీళ్లు. ఎప్పుడు నీళ్లు పారుతూ ఉంటే దోమ ఉండదు. ఆ స్టోరేజ్ అయ్యేసరికి ఆ మురుగంతా వచ్చేసి అక్కడ పారటం వల్ల దోమలు ఎక్కువ ఈ హ్యాచరీ లాగా మారిపోయింది. బాపట్ల అంటే గతంలో ప్రశాంతంగా ఉండేది. సాయంత్రం కూడా ఒక పార్కులో కూర్చున్నా, ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఆరబయట కూర్చున్నా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి సాక్షి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరి దగ్గర డబ్బులు ఉండవద్దని కొనుక్కుంటారు. ఈ పురపాలక సంఘంలో ఉన్నటువంటి శానిటేషన్ వాళ్ళ ద్వారా వాళ్ళు మ్యాక్సిమం గా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు శానిటేషన్ వాళ్ళు
వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళకున్నటువంటి నిధుల్ని బట్టి వాళ్ళు పనిచేస్తానే ఉన్నారు, చక్కగా పనిచేస్తారు. అయినప్పటికీ కళాజాతి జనాన్ని కూడా చైతన్యపరచాలి. మనం జనాన్ని చైతన్యపరిచినట్లయితేనే ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజలతో మమేకమై పనిచేస్తూ అప్పుడు 100% ఫలితాలు రావడానికి వీలుంటుందని నా చిన్న విన్నపమయ్య. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. అంతకుముందు గతంలో మంచినీటి సమస్య ఉండేది. గతంలో పనిచేసినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఫజలుల్లా గారు దాన్ని అధిగమించేశారు. మంచినీటి సమస్య అయితే లేదు, దేవుడి దేవాలయం లేదు. అయితే 1 నుంచి 8వ వార్డు దాకా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ఒకటి జరుగుతుంది ప్రజెంట్. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడి ఆ పని అంటే గుత్తేదారుల వల్ల కావచ్చు, వేరే వాళ్ళ వల్ల కావచ్చు, ఆ పని అనేది ఆగిపోయింది. ఈ మనకేంటంటే వాల్ సిస్టమ్ లేదు. బాపట్ల పురపాలక సంఘం నీటి సప్లైలో వాల్ సిస్టమ్ లేదు. వాల్ సిస్టమ్ లేకపోయేసరికి ఒకేసారి పంపింగ్ చేయాలంటే ఎత్తైన ప్రదేశాలకి నీళ్లు పంపించాలంటే కష్టమైంది. అందుకని అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం మొదలు పెట్టారు. అది మధ్యలో ఆగిపోయింది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. 60 లక్షల రూపాయలు నేను పత్రికల ద్వారా చదవడం, 60 లక్షల రూపాయల నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి. వాటిని రప్పించే కార్యక్రమం ఒకటి చేయండి. మార్కెట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ఎమ్మెల్సీ గారు దాన్ని స్పీడ్ గా కట్టించారు. కట్టించిన తర్వాత ఈ బయట కూరగాయల కొట్లు ఎక్కువ ఉన్నాయి. బయట చిల్ రోడ్ కానివ్వండి, మన కోత సెంటర్ కానివ్వండి, ఎక్కడెక్కడ చిన్న చిన్న కొట్లు అయినాయి. ఇప్పుడు ఆ బాపట్ల కూరగాయల కొట్లు ఉన్నటువంటి వ్యాపారస్తులకు వ్యాపారం తగ్గిపోయింది. దాని పక్కనే రైతు బజార్ పెట్టారు. మళ్ళా దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అద్దులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అద్దులు కూడా కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది ఒక చిన్న సూచన. అది కౌన్సిల్లో ఆమోదం చేసి చేద్దాం. దాని మీద ఆ చిరు వ్యాపారాన్ని కొద్దిగా కనికరించమని అడుగుతున్నాను. పోతే సార్ కాంట్రాక్ట్ పాట పాడినటువంటి వ్యక్తులు ఆ కాంట్రాక్ట్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన మున్సిపాలిటీ గతం కౌన్సిల్ సమావేశంలో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఈ పురపాలక సంఘంలో ఉన్నటువంటి కొంతమంది మన ఉద్యోగస్తుల ద్వారా అక్కడ వసూలు చేపిస్తున్నాం. సుమారుగా నెలకు వచ్చేసరికి మనకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. కానీ అక్కడ వీళ్ళని తీసుకెళ్లి ఆర్ఐ గారిని కానివ్వండి, మన 10-15 మంది ఎంప్లాయీస్ ని తీసుకెళ్లి అక్కడ చేపిస్తుంది. ఇక్కడ చేయాల్సిన పనులు ఆగిపోతున్నాయి. దీని మీద దృష్టి పెట్టాలని మనవి చేసుకుంటూ శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తోటా మల్లేశ్వరి అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగాయి. 1-2 సార్లు ఆ విషయాన్ని చర్చించి వదిలివేద్దామన్న ఆలోచన ఏ ఒక్క పార్టీ కూడా లేదు. ఎజెండాలో ఉండే అంశాలను దాటి విమర్శలకు దిగటం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, అసలు అంశాన్ని పక్కకు నెట్టేయటం ప్రతిసారి జరుగుతూనే ఉంది. కొన్ని విషయాల్ని భూతద్దంలో చూపించాలనే ప్రయత్నంలో వైసీపీ వ్యవహరించటం, దీన్ని ఏమాత్రం పట్టించుకొని అధికార తెలుగుదేశం మాత్రం తనదైన శైలిలో వ్యవహరిస్తూ వస్తూనే ఉంది. బాపట్లోని క్రిస్టియన్ భవన్ నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలేశారని కౌన్సిలర్ రూపిణి చైతన్య ధ్వజమెత్తారు. దీనిపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాదనలు జరిగాయి. బాపట్ల అభివృద్ధికి శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు అన్నారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ సయ్యద్దిర్ మాట్లాడుతూ 4 ప్రధాన అంశాలపై పురపాలక సంఘం దృష్టి సారించాలని కోరారు. నూతన కమిషనర్ ఈ విషయంలో స్పందించాలని కోరారు. మున్సిపల్ అధికారులు క్రిస్టియన్ భవన్ కట్టడంలో ఇంత లేట్ చేస్తున్నారు అన్నమాట. ఏదో దాని గురించి మాట్లాడాలని ఆ సబ్జెక్ట్ సిమెంట్ రాయితో కట్టారు, నాసిరకంగా కట్టారు, పోనీ కట్టారు. దానిలో ఉన్న చండాలమైన పనులు ఎలా చేస్తున్నారు ఒకసారి గమనించండి. సెక్యూరిటీని పెడతామన్నారు ఎమ్మెల్సీ గారు, అది కూడా లేదు. కట్టలేకపోతే చెప్పండి, 5 గ్రామాల ప్రజలతో నేను మాట్లాడి మేమే కట్టుకుంటాం. మీకు చేత కాదు అని చెప్పండి, మేమే కట్టుకుంటాం. అక్కడ వాచ్మెన్ ఏర్పాటు చేయండి. అక్కడ సమస్యకు పరిష్కారం వచ్చింది. వచ్చే మీటింగ్ నాటికి మీకు సమాధానం నేను చెప్తాను. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కట్టాలనే ఆలోచన ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ గారిది. క్రిస్టియన్ భవన్ కి కావాల్సినటువంటి ఫండ్స్ అన్నింటినీ పురపాలక సంఘంలో ఉన్నటువంటి అనేక విషయాలకు వచ్చినా కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తి అన్నం సతీష్ ప్రభాకర్ గారు. కేవలం అంబేద్కర్ భవన్ కి సంబంధించి 5 ఫ్లోర్ కి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి అన్నం సతీష్ ప్రభాకర్ గారు. ఆయన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి సొంత ఖర్చులతో నిర్మించింది. ఆయన ప్రతి మండలంలో కూడాను అంబేద్కర్ భవనాన్ని నిర్మించి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ నిర్మించి బాపట్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలంలో నిర్మించినటువంటి ఆయన ఊరకనే ఎలిగేషన్ చేసేటప్పుడు ఎకరం 62 సెంట్ల స్థలంలో మీకు అన్ని కూడా సమకూర్చి
అన్ని రకాలుగా చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు ఈ విధంగా పక్షపాతిగా లేదంటే మేము మా ఆయన చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి ఒక బోధ వెళ్ళడం మంచి పద్ధతి కాదు. వేస్తాము, మీరు ఎవరిళ్ళు తిరగద్దు, మీరు ఏ అధికారి దగ్గరికి వెళ్ళొద్దని మీరు అప్పుడు చెప్పారు. మరి ఎన్ని పంపులు వేసారు? ఇంతవరకు ఏమి వేయలేదు పంపులు. సరే వేయలేదు, అది వేరే విషయం. రెండో విషయం ఏంటంటే పంపులు అవి వైఎస్ఆర్ పెట్టిన 200 రూపాయల పంపులు అవి 4 ఏళ్ళు మీరు మభ్య పెట్టి సాట్లు పెట్టి ఇవాళ కొత్తగా 2, 3, 4 ఎక్కడేస్తున్నారు అమ్మాయి? ఎవరికి వేస్తున్నారు ఆ పంపులు? 200 రూపాయలు. 4 సంవత్సరాలు తిరిగా నేను ఇళ్ళ పని వేయమని 4 సంవత్సరాలు తిరిగా నేను 4 సంవత్సరాలు తిరిగి కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగితే మీ ఇష్టమైన కాడ 2 పంపులు పారేసి కమిషనర్ గారు ఇప్పుడు ఆపమన్నాడు. సార్ మేడం గారు మీరు అట్లా అనొద్దు. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నేను. గుండె మీద చేయాల్సిన అధికారులను చెప్పాను, ఇళ్ళకు పొందేయమని అడిగానా లేదు. సో ఇప్పుడు అందరికీ కూడా అన్ని రకాలైన ఇళ్ల వారికి ఇళ్ల పన్ను వేస్తున్నాము. కానీ ఇళ్ల పన్ను వేసినప్పుడు ఆ నోటీస్ మీద వాళ్ళ పేరు మాత్రం రాదండి. ఎవరికైతే క్లియర్గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వాళ్ళ పేరు వస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరికైతే గవర్నమెంట్ పట్టాలు కానీ ఇలా కొంచెం డీ పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్స్ ఇలా ఎంఆర్ ఆఫీస్ నుంచి మనం తీసుకొని ఆ ప్లేసెస్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మాత్రం పేరు మాత్రం రాదు. బట్ వాళ్ళకి ఆ ఇంటికి మాత్రం ఇంటి పన్ను వేస్తాము. సో అలా ఇంటి పన్ను వేసి వాళ్ళందరికీ కూడా 200 రూపాయల కుళాయిలు ఇప్పించడం జరుగుతుంది. అది జరుగుతుంది ప్రాసెస్. ఇంతకుముందు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. బట్ వాళ్ళని మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా జిఎస్ సర్వేలో చేసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పన్ను ఇవ్వడం జరిగింది. కానీ నెంబర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అవన్నీ కూడా వెరిఫై చేయిస్తున్నాం. అవన్నీ వెరిఫై చేయించి ప్రతి ఒక్కరికి ఇంటి పన్నుతో పాటు కుళాయి కూడా ఇప్పించడం జరుగుతుంది. జీవితంలో పైకి రావాలనే తపన ఉండాలి, దానికి సాధన చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఆలోచించి ఆవేదన చెందవద్దని బాపట్ల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆరిఫా విజ్ఞప్తి చేశారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలని అన్నారు. ఒక అమ్మాయి వ్యధను ఈ సందర్భంగా ఆరిఫా చక్కటి కథగా చెప్పారు. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి రోజు ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి. మాకు హోంవర్క్ ఎక్కువ ఉందను, లేకపోతే పక్కన అమ్మాయి నన్ను ఈరోజు కామెంట్ చేసింది, ఇక ఏదో ఒకటి రోజు వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర చెప్పి ఏడుస్తూ ఉండేది. ప్రతిరోజు ఏడుస్తూ ఉంటే నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను దేనికి భరించలేకపోతున్నాను, నేను ఇంకా చనిపోతాను. చిన్న పాప అంటే ఒక 9th క్లాస్ 10th క్లాస్ అంత అమ్మాయి, నేను చనిపోవాలని నిర్ణయించుకుంటున్నానని. అది చనిపోయే ప్రాబ్లం కాదమ్మా, నువ్వు చాలా చిన్నపిల్లవి, నీకు చాలా భవిష్యత్తు ఉంది అని వాళ్ళ నాన్న చాలా సర్ది చెప్పాడు. చెప్తే కూడా అమ్మాయి లేదు, నాకే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ, మా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నాకు మాత్రమే ఇలా ప్రాబ్లమాటిక్గా ఉంది, అందుకని నేను చనిపోతానంట. అంటే వాళ్ళ నాన్న కిచెన్లోకి తీసుకెళ్తాడు. అమ్మాయి కిచెన్లోకి తీసుకెళ్ళి 3 స్టవ్ల మీద 3 గిన్నెలు పెట్టి వాటర్ పోస్తారు. దాంట్లో బాగా బాయిల్ అవుతుంది వాటర్. బాయిల్ అయిన తర్వాత ఒక పొటాటో తీసుకొచ్చి వేయమ్మా అంటారు. ఒక పొటాటో తీసుకొచ్చి ఆ అమ్మాయి ఒక గిన్నెలో వేస్తుంది. ఇంకొక గిన్నెలో ఒక గుడ్డు వేయమని చెప్తారు. ఎగ్ తీసుకొచ్చి దానిలో వేస్తుంది. 3వ గిన్నెలో కాఫీ బీన్స్, మనం కాఫీ తాగుతాం కదా, కాఫీ బీన్స్, కాఫీ గింజలు ఉంటాయి, అవి వేయమని చెప్తారు. అది వేస్తుంది. బాగా మరగనిస్తూ ఉంటారు. అమ్మాయి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు నేనేమో నా బాధలు చెప్తుంటే తీరిగ్గా దీనిలో అది వేయి ఇది వేయి అని చెప్తున్నారేంటి మా నాన్న, నా బాధలు పట్టించుకోకుండా ఎందుకు చెప్తున్నారు అని ఆ అమ్మాయి కూర్చొని విసుక్కుంటూ ఉంటుంది. వాళ్ళ నానేమో కొంచెం ఓపిక పట్టమ్మా అంటారు. ఒక 20 నిమిషాలు అలాగే బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేస్తారు. కట్టేసి ఆ పొటాటోని తీసి ఒక ప్లేట్లో వేస్తారు. ఆ గుడ్డుని తీసి ఇంకొక ప్లేట్లో వేస్తారు. ఆ కాఫీ నీళ్ళు ఉంటుంది కదా, అది తీసి ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టి ఏంటిది అని అడుగుతారు. అమ్మాయి చాలా విసుగ్గా ఏముంది ఇక్కడ, మళ్ళీ ఇది ఏంటని చెప్పడానికి పొటాటో, ఎగ్, అది కాఫీ బీన్స్ అంతే, నాకేం తేడా కనిపించలేదు అంటే వాళ్ళ నాన్న చెప్తారు అలా కాదు, నువ్వు బాగా చూడమ్మా, ఈ పొటాటో నువ్వు వేసినప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. పొటాటో ఎలా ఉంటుంది మామూలుగా? చాలా హార్డ్గా ఉంటుంది. దాన్ని ఉడకబెట్టేస్తే ఎలా అయిపోతుంది? చాలా సాఫ్ట్గా అయిపోయింది. అంటే దాని ప్రాపర్టీ అంటే బయట ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉండింది, అది దానికి ప్రాబ్లం వచ్చింది. మంచి వేడి నీళ్ళల్లో వేస్తే ఏమైపోయింది? అది చాలా సాఫ్ట్గా అయిపోయింది. గుడ్డు ఎలా ఉంటుంది, మనం కింద కొట్టేస్తే పగిలిపోతుంది. అలాంటి గుడ్డు మనం ఉడకబెడితే ఏమవుతుంది? హార్డ్ అవుతుంది. షెల్ హార్డ్ అవుతుంది, లోపల హార్డ్ బాయిల్డ్ ఎగ్ వస్తుంది. అమ్మాయి అది పగలగొట్టమ్మా అంటే పగలగొట్టలేదు. ఎందుకు?
అది బాగా గట్టిగా అయిపోయింది కదా, లోపల ఉడికిపోయింది గుడ్డు. థర్డ్ వన్ చూపిస్తారు. ఇదేంటి అంటే కాఫీ బీన్స్. ఏమవుతుంది, కాఫీ తయారైంది అంటే ఆ కాఫీ అనేది ఆ నీళ్ళనే మార్చేసింది. బాగా బాయిల్ అయ్యే నీళ్ళని కాఫీ దాని గుణాలతో మార్చేసింది. అప్పుడు వాళ్ళ నాన్న అవి చూపించి చెప్తారు, అంటే ఇవి మూడు కూడా ఒకే రకంగా అడ్వర్సిటీకి గురయ్యాయి. అంటే బాయిలింగ్ వాటర్లోనే ఉన్నాయి మూడు కూడా, కానీ మూడు విధాలుగా రియాక్ట్ అయ్యాయి కదా. పొటాటో ఏమో మెత్తగా అయిపోయింది, ఎగ్ ఏమో హార్డ్ అయింది, కానీ కాఫీ అనేది దాని రుచి దాని రంగు వల్ల ఆ నీళ్ళనే మార్చేసి దానికి అనుగుణంగా తయారైపోయింది. అది చూపించి చెప్తాడు వాళ్ళ నాన్న, ఇలా నువ్వు ఇప్పుడు ఏదమ్మా, నువ్వు పొటాటోనా ఎగ్గా లేకపోతే కాఫీయా అని అడుగుతాడు. నువ్వు ఆలోచించుకో, ప్రాబ్లం అనేది ముగ్గురికి వచ్చింది, కానీ ఎవరైతే ఆ ప్రాబ్లంలో నుంచి బయటపడగలుగుతారో, ఆలోచించి దాని ప్రకారం రియాక్ట్ అవుతారో వాళ్ళు భవిష్యత్తులో ఎదుగుతారు. చదువుపై ఆసక్తి పెరగాలి. ఇదే సందర్భంలో క్రీడల్లో ఇతర అంశాల్లో విద్యార్థులు చక్కటి అవగాహనతో రాణించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ విశ్రాంత కమిషనర్ సుందర్ కుమార్ అన్నారు. బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో సుందర్ కుమార్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. అరుపులు కేకలు, అర్థం లేని ఆరోపణలు, బాపట్ల కౌన్సిల్ తీరు, ప్రతిసారి ఇదే తంతు. చట్టాలపై అవగాహన పెరగాలి, విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. జూనియర్ సివిల్ జడ్జి ఆరిఫా విజ్ఞప్తి. బాపట్లలో 5 రూపాయలకే భోజనం. అక్టోబర్ 2న అన్నా క్యాంటీన్కు శ్రీకారం. మంత్రి సిద్ధాచే ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఏ సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.